హలో మామ, ఇప్పుడు పోయినసారి వీడియో పెట్టినా కదా, అందులో అయితే ఏసు కొట్టలే మామ. ఈ రౌండ్లో ఏసు కొడదామని వచ్చినా నేనైతే. అప్పుడు ఇప్పుడు నా కొడుకులు మమ్మల్ని కొట్టి మోటేశ్వరు మామ, అందుకే ఈడ వేస్తున్నా. ఈడు మనోడికి వేస్తుండు. ఏ నా కొడుకులని వేస్తుండు బాయ్. మనం గిట్ట గన్ను చూపిద్దాం మా కొడుకులకు. పోదాం మామ జల్దీ, పోతే వాళ్ళని కొట్టచ్చు. ఎట్లా పడదు అని ఇళ్ళని ఇడికి వెళ్ళి కొడితే పోవాలి. ఆడ పోయి మంట వేయాలి మామ. మంట వేసి రప్ప కొడుతూనే ఉండాలి ఆ కొడుకులను. అట్లా మంట వేసి దాన్ని పలవడతా దాంట్లో లోపలికి పోయాడు మామ. అన్నైతే కొట్టేయాలి. పోయి లూట్ చేసుకుంటా. స్నైపర్ ఉంటే ఏం లేదు మామ. అందులో అయితే పోయాడా వేడుండి ఒకడు. అరే జర్ర అయితే చచ్చిపోతుంటారు మామ. నేను ఇంట్లో కొడుకులు ఏడుండు ఏమో కొడుకుని ఆనగిట కొట్టేయాలి. అన్న కొట్టేయాలి. ఆయనకైతే డ్యామేజ్ ఉండే కొట్టేసిన. ఇలానైతే ఫుల్ కిల్ చేసుకున్నా. గిట ఫుల్ కిల్ చేసుకున్నామమ్మా. ఇప్పుడు మిగిలింది ఇద్దరే. వాళ్ళని కొడితే ఏస్ అవుతుంది మామ నాది. ఈడొకడు ఈయన డౌన్ చేసిన ఫుల్ కిల్ చేసుకున్నాం. మళ్ళా రివైవ్ ఇస్తాడు. ఆడు ఇన్నే ఎన్నో ఉంటాడు మా ముంగలు ఉందనుకుంటా. ఆయన కొట్టేస్తే ఏస్ అవుతుంది. మన టీమ్మేట్స్ అయితే అందరు చచ్చిపోయారు. రిపీట్ కిల్ చేసుకొని ఈయనే ఉంటాడు మా మాడు. ఇక్కడికి వెళ్ళి కొట్టిండి ఇప్పటిదాకా. నాకు తెలిసి ముంగలు పోయిండు అనుకుంటా. అరే ఎంట ముంగలికి వెళ్ళి వస్తాడు. అరే కాలం మీద ఏం పడ్డది మామ. జర్ర అయితే అరే జోన్ వచ్చేస్తుంది. అరే నేను చచ్చిపోయేటట్టున్నా. రేపు పలు కొట్టి అరే ఇట్నే అవుతుంది మామ ప్రతిసారి. నెక్స్ట్ టైం ట్రై చేద్దాం మామ.